హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా ఇండియా లిమిటెడ్ నుంచి మనకి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఈ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం వీళ్ళో చూసుకుంటే మనకి ఇక్కడ వేకెన్సీస్ కొన్ని ఆన్లైన్ ఇంటరాక్షన్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సూపర్వైజర్ వచ్చేటప్పటికి డిగ్రీ క్వాలిఫికేషను, కంప్యూటర్ ఎక్స్పీరియన్స్, అదే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ రిలవెంట్ ఫీల్డ్ 2 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 22,000 ఇది శాలరీ అయితే వీళ్ళు పే చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే హౌస్ కీపింగ్, దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే 8th class పాస్ అయితే చాలు. ఆ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి 16,000 17,000 అయితే వీళ్ళు పే చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే లోడర్ వచ్చేటప్పటికి 12th పాస్ అయ్యి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ హిందీ అనేది రావాలి, అలాగే ఇంగ్లీష్ కూడా రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే ఇంచుమించుగా 17,000 వరకు వీళ్ళు పేమెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే మనకి ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ అనేది క్వాలిఫై ఉంటే సరిపోతుంది. దీనికి 25,000 వరకు వీళ్ళు పేమెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటరాక్షన్, జాయినింగ్ వీటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు వచ్చేటప్పటికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఈమెయిల్లో ఇన్ఫామ్ చేస్తారు. టెలిఫోనిక్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఇంటరాక్షన్ కానీ ఉంటుంది కంపల్సరీగా. మీకు వచ్చేటప్పటికి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని వీళ్ళు అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ చూసుకుంటే 24th మీకల్లా మీరు అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబరు, బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఫొటోస్, సిగ్నేచర్స్, 10th mark క్యాస్ట్, ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. వన్స్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీరు సెండ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే పేమెంట్స్ అయితే ఇచ్చారు, క్యాస్ట్ వైజ్ ఎంతెంత పే చేయాలనేసి త్రూ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఇక్కడ కొన్ని మీకు చూసుకుంటే ఇక్కడ వేకెన్సీస్ కొన్ని ఆన్లైన్ ఆఫ్లైన్ అనేసి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఆన్లైన్ అప్లై, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఆఫ్లైన్ అప్లై అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఆన్లైన్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలానే ఆఫ్లైన్ అప్లై చేసుకుంటే మీకు ఫామ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఫామ్ ఫిల్ చేసి అడ్రస్కి అనేది మీరు పంపించాలి. సో చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.